వీడియో చూసి చూడగానే నమ్మకంగా లైక్ కొట్టే ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు చెప్తూ ఉన్నాను. అలాగే మా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ అవ్వండి. మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో రాయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, వెళ్ళిపోండి వీడియోలోకి. తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకునే మొట్టమొదటి భాగ్యం ప్రతిరోజు దక్కేది యాదవులకే. సన్నిధి గొల్లా అని ఉంటారు అక్కడ తిరుమలలో. ఆ విషయం మీలో కొందరికి తెలిసే ఉండొచ్చు. ఇక ఊళ్ళల్లో గనక పెద్దవాళ్లను అడిగితే వాళ్ళు ఒకటే మాట చెప్తారు యాదవుల గురించి. ఈ భూమి మీద కుళ్ళు కుతంత్రాలు కల్మషం లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అది యాదవులే అయ్యా అంటారు ఊళ్ళల్లో పెద్దవాళ్ళు. ప్రకృతి వడిలో ఎక్కువ కాలం జీవించేవాళ్ళు, ఎక్కువ కాలం సంచరించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే మొట్టమొదటి వరుసలో ఉండేది యాదవులే. మన దేశంలో పశువులను, గొర్రెలను, మేకలను మేపుకుంటూ వాటిని జీవనాధారంగా చేసుకున్న జాతులు ఎన్నో ఉన్నాయి. అందులో యాదవ జాతిది అత్యంత ప్రాచీనమైన జాతి. మరి ఆ యాదవ జాతి గురించి, యాదవుల గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సాధ్యమైనన్ని ఎక్కువ విషయాలు మేము మీకు అందివ్వడానికి ప్రయత్నం చేస్తాం ఈ వీడియోలో. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ కొట్టండి ఫ్రెండ్స్. అలాగే మీరేమనుకుంటున్నారో తప్పకుండా వీడియో విన్నాక కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మన భారతదేశంలో 25 కోట్ల దాకా యాదవులున్నారు, అన్ని ఉపతెగలు మొత్తం కలిపితే. ఇక యాదవులు చాలా ప్రాచీనమైన జాతి. వేదవ్యాసుడు రాసిన మహాభారతంలో యాదవుల గురించిన ప్రస్తావన ఉంది. అంటే ఎంత ప్రాచీనమైన జాతో మీరే అర్థం చేసుకోవచ్చు. ఇక మేము ఈ వీడియోలో ఇదిగో ఇవన్నీ కవర్ చేయబోతున్నాం. మొట్టమొదటిది యయాతిరాజు చరిత్ర, అలాగే దేవయానికి సంబంధించిన కాస్త చరిత్ర. వీళ్ళిద్దరే యదువు గారి తల్లిదండ్రులు కాబట్టి వీళ్ళిద్దరి గురించి చూద్దాం. ఆ తర్వాత ఎందుకు యాదవులకు రాజ్యాధికారం పోయింది అది చూద్దాం. ఆ తర్వాత యదువు ఈయన గురించి చూద్దాం. యాదవులకు మూలపురుషుడు. మరి ఈయన వంశాలేమిటి అవన్నీ చూద్దాం. అలాగే శ్రీకృష్ణుడు అసలు క్షత్రియుడా లేకపోతే యాదవుడా, ఈ రకమైన చర్చ కూడా సమాజంలో నడుస్తూ ఉంటుంది. అది కూడా మనం ఈ వీడియోలో చూద్దాం. ఇక శ్రీకృష్ణుడి భార్యలు రుక్మిణి, సత్యభామ, వీళ్ళిద్దరూ యాదవులా కాదా అది చూద్దాం. ఇక యాదవులల్లో ముసలం ఎలా పుట్టింది అది చూద్దాం. అంతేకాకుండా మధ్యయుగాలలో యాదవుల చరిత్ర ఏమిటి, అప్పుడున్న వంశాలేమిటి అదంతా చూద్దాం. అంతేకాదు ఎక్స్ట్రాగా చాలా విషయాలు మేము మీకు చెప్తాం. యాదవులు చేయాల్సిన కర్తవ్యం ఏమిటి అది కూడా చివర్లో చెప్పి ఈ వీడియోను ముగిస్తాం. ఇన్ని విషయాలు మేము మీకు కవర్ చేయబోతున్నాం. శుక్రాచార్యుడి భార్య పేరు జయంతి. వీళ్ళిద్దరికీ ఒక కుమార్తె ఉంది, ఆమె పేరు దేవయాని. అయితే శుక్రాచార్యుడు ఆశ్రమంలో భార్య కూతురుతో కలిసి జీవిస్తూ ఉండేవాడు. ఆయనకు శిష్యులుండేవాళ్ళు, రాక్షసులు ఎంతో మంది ఆయన దగ్గరకు వచ్చి చదువుకునేవాళ్ళు, ఎందరికో ఆయన విద్యాదానం చేస్తూ ఉండేవాడు. ఈ కాలం భాషలో చెప్పాలంటే వెపన్ డిజైనింగ్, అంటే ఆయుధాలను తయారు చేయడం, రాక్షసులు యుద్ధం కోసం ఎలాంటి ఆయుధాలు తయారు చేయాలి అది కూడా ఆయన సలహాలు ఇచ్చేవాడు. ఆయన దగ్గర ఎన్నో శక్తులుండేవి. అయితే ఎప్పుడైనా సరే రాక్షస రాజులు వాళ్ళకేమైనా అవసరం వచ్చినా లేదా ఏదైనా యజ్ఞాలు యాగాలు చేయించాలన్నా శుక్రాచార్యుణ్ణి పిలుస్తూ ఉండేవారు. అలా శుక్రాచార్యుడు ఒక్కోసారి కొందరు రాక్షస రాజుల దగ్గరికెళ్ళి నెలల తరబడి, సంవత్సరాల తరబడి వాళ్ళ దగ్గర ఉండాల్సిన అవసరం వచ్చేది. అది ఆ రాజుల అవసరం కోసం వాళ్ళు పిలిస్తే వెళ్ళేవాడు. అలా ఒకసారి వృషపర్వుడు అనే ఒక రాక్షస రాజు శుక్రాచార్యుణ్ణి, ఈ గురువుగారిని ఆహ్వానించాడు తన రాజ్యానికి. శుక్రాచార్యుడు ఆయన భార్య కూతురుతో కలిసి ఆ రాజ్యంలో ఉంటూ ఆ రాక్షస రాజుకు ఏమేం సలహాలు ఇవ్వాలో ఆ సలహాలు ఇస్తూ, ఆయన అవసరాలేమిటో కనుక్కొని దానికి సంబంధించిన యజ్ఞాలు యాగాలు చేయిస్తూ అక్కడున్న వాళ్లకు విద్యాదానం చేస్తూ ఉన్నాడు. అయితే రాక్షసులు అనగానే మీరు చెడ్డవాళ్ళు అని అనుకోవాల్సిన అవసరం లేదు. అందరూ రాక్షసులు చెడ్డవాళ్ళు కాదు. రాక్షస అనేది ఒక జాతి అంతే. ఈ రాక్షస రాజు వృషపర్వునికి ఓ కూతురుంది. ఆమె పేరు శర్మిష్ఠ.
ఈ దేవయాని శర్మిష్ఠ ఇద్దరు క్లోజ్గానే ఉండేవారు, ఫ్రెండ్స్గా ఉండేవారు. ఒకసారి ఈ శర్మిష్ఠ, ఆమె చెలికత్తెలు, అలాగే దేవయాని వీళ్ళందరూ కలిసి వనవిహారం కోసం అడవికెళ్లారు. అక్కడ జలక్రీడల కోసమని ఒక సరస్సు కనిపిస్తే ఆ సరస్సులో దిగారు. కాసేపు ఈత కొట్టారు. ఈ లోపల పెద్ద సుడిగాలొచ్చి వాళ్ల చీరలన్నీ కలిసిపోయాయి. దానివల్ల బయటికొచ్చిన తర్వాత చూసుకోకుండా ఒకరి చీరను ఒకరు కట్టుకున్నారు. అంటే దేవయాని చీరను శర్మిష్ఠ, శర్మిష్ఠ చీరను దేవయాని చుట్టేసుకున్నారు. అక్కడ నువ్వు ఎక్కువ అంటే నేను ఎక్కువ అని వాదోపవాదాలు జరిగాయి. నేను గురువుగారి కూతుర్ని, శుక్రాచార్యుడి కూతుర్ని, నా శారీ నువ్వు కట్టుకుంటావా అని దేవయాని. మీ నాన్న గురువైతే ఏమిటి, మా మీద ఆధారపడి బతుకుతున్న ఒక బ్రాహ్మడు శుక్రాచార్యుడు, మేము లేకపోతే అసలు నువ్వెక్కడున్నావు, ఈ టైపులో శర్మిష్ఠ. ఇద్దరు ఇక ఎవరు కరెక్టు ఎవరు తప్పు అనేది చెప్పలేము, ఎవరు ప్రారంభించారనేది కూడా చెప్పలేం. కానీ వాదోపవాదాలు జరిగాయి ఇద్దరి మధ్యలో. ఆ వాదోపవాదాలు జరిగినప్పుడు శర్మిష్ఠ కోపం వచ్చింది. అసలే రాజుగారి కూతురు కదా, పక్కన చెలికత్తెలు కూడా ఉన్నారు. దేవయానిని అక్కడే ఉన్న అడవిలో ఉన్న ఒక పాడుబడిన నూతిలోకి తోసేసి ఇంటికెళ్ళిపోయింది శర్మిష్ఠ. ఇక దేవయాని ఆ బావిలో పడి మొత్తానికి ఆ బావి లోపలికి వేలాడుతున్న ఒక చెట్టు తీగను పట్టుకొని, ఆసరాగా పట్టుకొని అలా వేలాడుతోంది బావి లోపల. ఎవరైనా వస్తారేమో అని అరుస్తోంది రక్షించమని. ఈ లోపల వేట కోసం ఆ అడవికి యయాతి అనే ఒక రాజు వచ్చాడు. ఆ రాజుగారు విన్నారు. విని దేవయానిని మొత్తానికి ఆ నూతిలో నుంచి బయటికి తీశాడు. ఈ యయాతి గొప్ప మహారాజు, నహుషుని కుమారుడు. ఇక ఈ యయాతి సింహాసనాన్ని అధిష్ఠించి పరిపాలిస్తూ ఉన్నాడు. ఎన్నో సంవత్సరాలుగా ఆయన చక్రవర్తిగా భూమండలాన్ని పరిపాలించాడు. గొప్ప రాజు, గొప్ప గొప్ప పుణ్య కార్యాలు చేశాడు, గొప్ప గొప్ప దానాలు చేశాడు, ధర్మాలు చేశాడు, యజ్ఞాలు యాగాలు ఎన్నో చేస్తూ వస్తున్నాడు. అయితే ఈ యయాతి ఈమెను రక్షించి ఆయన తిప్పలాయన ఆయన రాజ్యానికి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత దేవయాని మాత్రం నేను ఇంటికెళ్ళను అని ఆ వృషపర్వుడున్నాడు కదా రాజుగారు, ఆయన రాజ్యం లోపలికి అడుగు పెట్టకుండా ఆ అడవిలోనే కూర్చొని నా తండ్రి ఇక్కడికి రావాలి, నేను రాజ్యంలోకి అడుగు పెట్టను అని అక్కడే కూర్చుంది. మొత్తానికి శుక్రాచార్యుడు ఏమైంది, కూతురు ఎక్కడికెళ్ళింది, ఇంకా రాలేదేమిటి అని మొత్తానికి వెతుక్కుంటూ అడవికొచ్చాడు. చూశాడు కూతుర్ని. ఏమైంది అంటే, ఇదిగో ఇలా నన్ను శర్మిష్ఠ బావిలో తోసేసి వెళ్ళిపోయింది, నాకు అవమానం జరిగింది, ఇక నేను ఆ రాజ్యంలోకి రాను అని చెప్పింది. దాంతో శుక్రాచార్యుడు కూడా, మరి నా కూతురికి అవమానం జరిగితే నాకు కూడా అవమానం జరిగినట్టే కదా, నేను కూడా ఏం వెళ్ళనమ్మా ఆ రాజ్యంలోకి అని చెప్పి ఆయన శుక్రాచార్యుడు భార్యను, కూతురు దేవయానిని తీసుకొని ఆ రాజ్యం వదిలేసి వెళ్ళిపోసాగాడు. ఈ విషయం రాజుగారు వృషపర్వుడు రాక్షస రాజు కదా, ఆయనకు తెలిసింది. తెలిసి వెంటనే మంది మార్బలాన్ని వెంటబెట్టుకొని వచ్చాడు. ఆ అడవికొచ్చి శుక్రాచార్యుడి దగ్గరకొచ్చి క్షమించండి అని వేడుకున్నాడు. దానికి శుక్రాచార్యుడు, నా కూతురికి అవమానం జరిగింది, మేము మీ రాజ్యంలో ఉండలేము, మమ్మల్ని వదిలేసేయి అన్నాడు శుక్రాచార్యుడు. కానీ వృషపర్వుడు కాళ్ల మీద పడి వేడుకొని, మీరు ఏం శిక్ష విధించినా సరే నేను స్వీకరిస్తాను, కానీ దయచేసి మీరు మాత్రం ఇలా వెళ్ళిపోకండి, ఇలా వెళ్ళిపోతే మా రాక్షస వంశమే నాశనం అయిపోతుంది, మీరున్నంతవరకే మాకు రక్ష అని ప్రార్థిస్తాడు ఆ రాజు శుక్రాచార్యుణ్ణి. అప్పుడు శుక్రాచార్యుడు, నేనేమి శిక్షించను, ఇబ్బంది పడింది నా కూతురు కాబట్టి నా కూతురు ఏం శిక్ష విధిస్తే ఆ శిక్ష స్వీకరించండి, ఆమె క్షమిస్తే సరే అంటాడు. ఇక దేవయాని అసలే బావిలోకి తోసేసి వెళ్ళిపోయింది కదా శర్మిష్ఠ తనని. ఆ కోపంతో దేవయాని ఏం చెప్పిందంటే, ఈ శర్మిష్ఠ నాకు దాసిగా ఉండాలి, నాకు దాస్యం చెయ్యాలి, అలా గనక ఒప్పుకుంటే అప్పుడు నేను మీ రాజ్యంలో ఉంటాను అంటుంది. దానికి ఇక శర్మిష్ఠ సరే నేను నీకు దాసిగా ఉంటాను అని ఒప్పుకుంటుంది. ఇక అప్పటినుంచి శర్మిష్ఠ దేవయానికి దాసిలాగా ఉంటుంది. ఇక శర్మిష్ఠ రాజుగారి కూతురు దాసిగా ఉందంటే ఆమెకున్న దాసీజనులు కూడా దేవయానికి దాస్యం చేస్తూ ఉంటారు. ఇక దేవయాని ఆర్డర్స్ వేస్తూ ఉంటుంది, శర్మిష్ఠ పాటిస్తూ ఉంటుంది. ఇలా నడుస్తుంటే మళ్ళీ ఓ రోజు వనవిహారంలో అదే రాజు యయాతి గారు వేటకొస్తారు. యయాతిని దేవయాని చూస్తుంది. చూసి,
నువ్వు ఆ రోజు నన్ను బావిలో నుంచి బయటికి రక్షించావు కదా, అప్పుడు నువ్వు నా చేయి పట్టుకొని బయటికి లాగావు అంటే పాణిగ్రహణం జరిగినట్టే, కాబట్టి నన్ను పెళ్లి చేసుకో అంటుంది దేవయాని. అయితే ఈ యయాతి కొంచెం తటపటాయిస్తాడు. ఎందుకు? ఈమె శుక్రాచార్యుడి కూతురు, బ్రాహ్మణుడి కూతురు, నేను క్షత్రియుణ్ణి. అప్పుడున్నటువంటి రూల్స్ ప్రకారం, ఇప్పుడు పక్కన పెట్టండి, ఇప్పుడంటే ఇంటర్ కాస్ట్ మ్యారేజ్లు, ఇంటర్ రిలీజియన్ మ్యారేజ్లు, అలాగే అమెరికా అమ్మాయిని ఇండియా అబ్బాయి పెళ్లి చేసుకోవడం, ఇలాంటివి చాలా నడుస్తున్నాయి. కానీ మేం చెప్తున్నది 8-9 వేల సంవత్సరాల క్రితం. అప్పుడు ఊహించుకోండి పరిస్థితి ఎలా ఉంటుందో. ఇంటర్ కాస్ట్ మ్యారేజ్లు అనేవే ఊహించడానికి వీల్లేదు, అలాంటి కాలం అది. ఇక అప్పుడు యయాతి అంటాడు, నేను క్షత్రియుణ్ణి, నువ్వు బ్రాహ్మణురాలివి, నేను నిన్ను ఎలా పెళ్లి చేసుకుంటాను? మీరు మాకంటే అప్పర్ క్యాస్ట్ కదా, నేను క్షత్రియుణ్ణి కాబట్టి మరో క్షత్రియ కన్యను పెళ్లి చేసుకోవచ్చు, లేదా నాకంటే తక్కువ క్యాస్ట్లో ఉన్న వాళ్ళని పెళ్లి చేసుకోవచ్చు, కానీ నాకంటే అప్పర్ క్యాస్ట్లో ఉన్న వాళ్ళని పెళ్లి చేసుకుంటే గొడవలు అయిపోతాయి కదా అంటాడు. ఇప్పుడు కదలేండి, అప్పుడు పరిస్థితి అది. దానికి దేవయాని తన తండ్రిని పిలిచి, నేను ఇతన్ని వివాహం చేసుకోవాలనుకుంటున్నాను, ఎలాగైనా మా ఇద్దరికి పెళ్లి చేయి అని చెప్తుంది తండ్రికి. ఇక తండ్రికి కూతురంటే చాలా ఇష్టం దేవయాని అంటే. ఆయన రూల్స్ను సడలించి, నేనే ఒప్పుకుంటున్నాను కదా, నీకేమిటి ప్రాబ్లం, పెళ్లి చేసుకో అంటాడు. అలా యయాతి దేవయానిని పెళ్లి చేసుకుంటాడు. పెళ్లి చేసుకొని తన రాజ్యానికి తీసుకెళ్తాడు. రాజ్యానికి వెళ్ళినప్పుడు దేవయాని వెంట ఇక ఆమెకు దాసీగా ఉన్న శర్మిష్ఠ, ఆ శర్మిష్ఠకు దాసదాసి జనం వాళ్ళందరూ వీళ్ళిద్దరు వెంట వస్తారు. ఇక మహారాణిగా ఆమె ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటుంది దేవయాని యయాతి వీళ్ళిద్దరికీ 2 అబ్బాయిలు పుడతారు. మొట్టమొదటి వాడి పేరే యదువు, రెండో అబ్బాయి పేరు తుర్వసుడు. ఈ ఇద్దరిని కంటుంది దేవయాని. అయితే దేవయాని ఏమో ఇంత ఆనందంగా సంసారాన్ని, అలాగే మహారాణి స్టేటస్ను ఇవన్నీ ఆనందిస్తూ ఉంటే, రాజుగారి కూతురుని నేనిలా దాసిగా పడున్నానే అని బాధపడుతూ ఉంటుంది శర్మిష్ఠ. ఒకరోజు యయాతి ఒక వనానికి వస్తాడు, తన రాజ్యంలో ఉన్న వనానికి. అక్కడ యయాతిని కలుస్తుంది శర్మిష్ఠ. ఇదిగో నా పరిస్థితి ఇది, నేను రాజుగారి పుత్రికను, దేవయాని నా మీద కోపంతో ఇలా నన్ను తన దాసిగా పెట్టుకుంది, మరి నా జీవితం ఇలా అవ్వాల్సిందేనా? నేను కూడా నిన్ను మోహించాను, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను, నన్ను పెళ్లి చేసుకో అంటుంది. మొత్తానికి యయాతి సరే అని అంగీకరిస్తాడు. ఒక రకంగా తప్పు చేస్తున్నట్టే కదా యయాతి, అంగీకరిస్తాడు. అయితే అప్పట్లో బహుభార్యత్వం అనేది ఉండేది, ఎంతమందినైనా పెళ్లి చేసుకోవచ్చు అనేది ఉండేది. కానీ అదేదో తన భార్యతో చర్చించి శర్మిష్ఠను పెళ్లి చేసుకుంటే బానే ఉండేది. కాదు, దేవయానికి చెబితే అస్సలు ఒప్పుకోదు కదా, అందుకని చెప్పకుండా యయాతి శర్మిష్ఠను వివాహం చేసుకుంటాడు. ఈ యయాతికి శర్మిష్ఠకు 3 కొడుకులు పుడతారు. దృహ్యుడు, అనువు, పూరుడు, ఈ 3 కొడుకులు పుడతారు. అయితే దేవయానికి ఈ విషయం తెలుస్తుంది, కొడుకులు పుట్టారు కదా శర్మిష్ఠకు, కొడుకులు ఎలా పుట్టారు, నీకు ఇంకా వివాహమే కాలేదు కదా అని అడిగితే, నాకు ఎలాగూ వివాహం చేసుకునే పరిస్థితి లేదు కదా, నీకు దాసీగా పడున్నాను, అందుకే నాకు పిల్లలు కావాలని ఉంది, ఒక ముని దగ్గరికి వెళ్ళి ప్రార్థిస్తే ఆయన నాకు మంత్రం ఇచ్చాడు, అందువల్ల నాకు ఇలా 3 పిల్లలు పుట్టారు అని చెప్తుంది. కానీ దేవయాని నమ్మదు. దేవయాని ఆ శర్మిష్ఠ కొడుకుల్ని పిలిచి ప్రశ్నిస్తుంది. మీ తండ్రి ఎవర్రా అని ప్రశ్నిస్తే యయాతి అని చెప్తారు. ఇహ ఆమెకు కోపం, దుఃఖం ఇవన్నీ వచ్చేస్తాయి. నాకు దాసిగా పడిన శర్మిష్ఠనే నా సవతిగా తయారైపోయింది అని బాధపడి వెంటనే తండ్రిని పిలిచి చెప్తుంది. ఇహ శుక్రాచార్యుడు ఆ కోపంలో, తన కూతురికి అన్యాయం చేశాడనే కోపంలో కాస్త కూడా ఆలోచించకుండా తన అల్లుణ్ణి శపిస్తాడు. అసలే శుక్రాచార్యుడు చాలా శక్తివంతుడు. యయాతిని నువ్వు ముసలితనంతో బాధపడు అని శపిస్తాడు. ఒక్కసారిగా యయాతి 80 ఏళ్ల వయసున్న వృద్ధుడిగా మారిపోతాడు. మొత్తం జుట్టంతా తెల్లబడిపోయి, పళ్ళన్నీ ఊడిపోయి, నడుము వంగిపోయి, అడుగు తీసి అడుగు వేయలేని స్థాయిలో ఉంటాడు యయాతి. ఇక శుక్రాచార్యుణ్ణి బతిమాలడం ప్రారంభిస్తాడు. నేను తప్పు చేశాను, నన్ను క్షమించండి అని అడుక్కోవడం మొదలెడతాడు యయాతి శుక్రాచార్యుణ్ణి. ఇక శుక్రాచార్యుడు కూడా కాస్త ఆలోచించి, సరే, నీ ముసలితనాన్ని ఎవరైనా సరే, నీ కుమారుల్లో ఒక్కరైనా సరే
ఇప్పుడు నేనిచ్చిన శాపాన్ని తీసుకోవడానికి రెడీగా ఉంటే నిన్ను మళ్ళీ నార్మల్ ఎలా ఉన్నావో ఇంతకుముందు అలాగే చేస్తాను. కానీ నేను శాపం పెట్టానంటే చాలా శక్తి ఖర్చయిపోయింది నాకు. ఒకసారి ఆలోచించుకో. ముసలితనం నీ కుమారుల్లో ఎవరైనా సరే తీసుకోవాలి. అప్పుడు మాత్రమే నువ్వు ఇప్పుడు యంగ్గా ఎలా ఉన్నావో, ఎనర్జెటిక్గా, బలంగా అలాగే ఉంటావు. ఆలోచించుకో అని చెప్తాడు. ఇహ అప్పుడు యయాతి సరే చూద్దామని తన కుమారులందరినీ పిలిచి ప్రశ్నిస్తాడు. ముందు పెద్ద కుమారుడు యదువు ఆయనను పిలిచి ప్రశ్నిస్తాడు. ఇలా చెప్పాడు శుక్రాచార్యుడు, నువ్వు మరి నా ముసలితనాన్ని తీసుకుంటావా? నాకింకా ఈ రాజ్యం మీద మమకారం చావలేదు. ఇంకా నేను ఆనందించాల్సినవి, నేను అనుభవించాల్సినవి ఎన్నో ఉన్నాయి. అవన్నీ అనుభవించాక, ఆనందాలన్నీ చవిచూశాక, ఈ రాజ్యంలో నేను కొంత చేసేదున్నది, అవన్నీ చేశాక అప్పుడు మళ్ళీ నేను ముసలితనాన్ని స్వీకరిస్తాను. అప్పటి వరకు నువ్వు నా ముసలితనాన్ని స్వీకరిస్తావా అని ప్రశ్నిస్తాడు. యదువు వెంటనే నో అని చెప్తాడు. నేను స్వీకరించను అంటాడు యదువు. దాంతో కోపం వచ్చి శాపం పెడతాడు. ఒక రకంగా శాపం అనడం కంటే కోపంగా ఇదిగో వీలునామా ఇలా రాశాడు అని అర్థం చేసుకోవచ్చు ఈ రోజుల్లో. అయితే ఏమంటాడంటే, యదువు నీకు రాజ్యాధికారాన్ని నేను ఇవ్వను. నువ్వు పెద్ద కొడుకు కదా, నా తర్వాత సింహాసనం మీద నువ్వు కూర్చోవాలి కదా. నేనిప్పుడు నిన్నొక కోరిక కోరాను, అది నువ్వు కాదన్నావు కాబట్టి నేను కూడా నా హక్కును వాడి చెప్తున్నాను, నువ్వు ఈ సింహాసనం మీద కూర్చోవద్దు. అలాగే నీ వంశస్థులెవ్వరికీ రాజ్యార్హత లేదు, వాళ్ళు శాశ్వతంగా పోగొట్టుకుంటున్నారు అని చెప్తాడు. ఇక యదు ఏం మాట్లాడాలో చూస్తూ ఉంటే యయాతి అంటాడు, నా మాట కాదని ఎవరైనా రాజ్యం చేపట్టినా సరే వాళ్ళు రాణించరు. మీరందరూ అంటే నువ్వు నీ వంశం వాళ్ళందరూ పశువులు మేపుకుంటూ బతకండి అని శాపం పెడతాడు యయాతి. రెండో కుమారుణ్ణి పిలుస్తాడు. నువ్వు తీసుకుంటావా అని అడిగితే నేను తీసుకోను నీ ముసల్తనాన్ని అంటాడు. దాంతో యయాతి అయితే నువ్వు నీ వంశం వాళ్ళు కిరాతులైపోండి అని శపిస్తాడు. ఆ తర్వాత మూడో కుమారుడు దృహ్యుడు అతన్ని పిలిచి అడుగుతాడు. అతడు కూడా నో అంటాడు. అయితే మీ వంశం వాళ్ళందరూ జలం ఎక్కడైతే ఉంటుందో, నదులు, సముద్రాలు, ఆ ప్రదేశాలలో అక్కడ రాజులై బతకండి, పడవలు నడుపుకుంటూ బతకండి అని చెప్తాడు. ఆ తర్వాత నాలుగో కుమారుడు అనువు అతన్ని పిలిచి అడుగుతాడు, నువ్వు తీసుకుంటావా నా ముసల్తనం అని. లేదు లేదు నేను తీసుకోను, ఇంత యంగ్ అండ్ ఎనర్జెటిక్ బాడీ ఉంది నాది, నేను నా 6 ప్యాక్ బాడీని నీకిచ్చేసి నీ వృద్ధాప్యాన్ని నేను అనుభవించను అంటాడు ఈ నాలుగో కొడుకు అనువు. దాంతో యయాతి కోపం వచ్చి అయితే నీ వంశంలోని వాళ్ళందరూ యవ్వనంలోనే మరణిస్తారు అని శాపం పెడతాడు. అంటే అంత కోపంలో ఉన్నాడన్నమాట యయాతి. ఇక చిట్ట చివరి కుమారుడు ఐదో వాణ్ణి పిలుస్తాడు. పూరుడు అతని పేరు. ఎవరి పూరుడు? శర్మిష్ఠ కుమారుల్లో చిట్ట చివరివాడు. ఆయన్ని పిలిచి అడుగుతాడు, మరి నువ్వు తీసుకుంటావా అని. పూరుడు వెంటనే ఒప్పుకుంటాడు. తప్పకుండా తీసుకుంటాను నాన్నగారు, ఇవ్వండి మీ ముసలితనం, మీ శాపాన్ని నేను తీసుకుంటాను, నా యవ్వనాన్ని మీరు తీసేసుకోండి అంటాడు. ఇక అప్పుడు యయాతికి చాలా ఆనందం కలుగుతుంది. బాబు 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదు, నాకిష్టం వచ్చినంత కాలం నేను ఇలాగే ఉంటాను యవ్వనంగా, అప్పటి వరకు ముసలితనం ఆ శాపాన్ని నువ్వు అనుభవిస్తావా మరి అంటాడు. మీ ఇష్టం నాన్నగారు, మీరు ఎన్ని సంవత్సరాలు ఈ రాజ్యాన్ని అనుభవించాలనుకుంటున్నారో అనుభవించండి, ఏం చేయాలనుకుంటున్నారో చేయండి, అప్పటి వరకు ముసలితనంలో వచ్చే కష్టాలు ఎలా ఉంటాయో అవన్నీ నేను అనుభవిస్తాను, నేను సిద్ధం అంటాడు పూరుడు. దాంతో యయాతి శుక్రాచార్యుడి వంక చూస్తాడు. ఇక శుక్రాచార్యుడు శాపాన్ని సడలించి చిట్ట చివరి కుమారుడు పూరుడు ముసలివాడయ్యేలాగా చేసి యయాతి యవ్వనంలోకి వచ్చేలా చేస్తాడు. ఇక ఇప్పుడు యయాతి మొత్తానికి తన తప్పు తెలుసుకుంటాడు. దేవయానికి చెప్పకుండా శర్మిష్ఠను పెళ్లి చేసుకున్నాను అని. ఆ తప్పును పోగొట్టుకోవడానికి, ఆ పాపాన్ని పోగొట్టుకోవడానికి ఎన్నో యాగాలు చేస్తాడు దేవయానితో కలిసి. ఆ తర్వాత ఎన్ని భోగాలు అనుభవించాలో అన్నీ అనుభవిస్తాడు. ఆ తర్వాత చిట్ట చివరగా జ్ఞాన మార్గాన్ని అనుసరిస్తాడు. ఈ జీవితం మీద, ఈ వాంఛలు కోరికలతో ఉన్న జీవితం మీద, ఈ ఆస్తుల మీద, అన్నింటి మీద వెగటు పుడుతుంది. భౌతిక ప్రపంచం అంటేనే చాలు ఒక వెగటు విరక్తి వచ్చేస్తుంది. అప్పుడు తన చిన్న కుమారుడు ఉన్నాడు కదా పూరుడు, అతన్ని పిలిచి, బాబు
ఇక నాకు ఈ ప్రపంచం మీద వెగటు పుట్టేసింది. తీసుకో, నీ యవ్వనాన్ని నీవు తీసుకునేలా నీ వృద్ధాప్యాన్ని నేను తీసేసుకుంటాను అంటాడు. అలా పూరుడి నుంచి మళ్ళీ వృద్ధాప్యాన్ని తీసుకొని యయాతి పూరుణ్ణి సింహాసనం మీద కూర్చోబెడతాను అని ప్రకటిస్తాడు. అప్పుడు రాజ్యంలో ఉన్న వాళ్ళందరూ లేదు లేదు, యదువే పెద్ద పుత్రుడు కదా, యదువుకే రాజ్యాధికారం అప్పగించాలి అంటారు. కానీ యయాతి ఒప్పుకోడు. నేను ఎట్టి పరిస్థితుల్లోనూ యదువుని రాజుగా చెయ్యను. ఆల్రెడీ నేను శాపం పెట్టేశాను. నా 4 కుమారులకు రాజ్యార్హత ఇక్కడ లేదు. ఈ రాజ్యాన్ని పరిపాలించే హక్కు పూరుడికి మాత్రమే ఉంది అంటాడు యయాతి. ఇక ఎవరు మాట్లాడరు. మొత్తానికి యయాతి పూరుణ్ణి సింహాసనం మీద కూర్చోబెట్టి ఆ తర్వాత అడవికెళ్ళి తపస్సు చేసుకుంటాడు. ఇదిగో ఈ పూరుడు ఉన్నాడు కదా, పురు అంటారు సాంస్క్రిట్లో. ఈయన వంశంలో వచ్చిన వాళ్లే కురు మహారాజు, కౌరవులు, పాండవులు, ఈ ధృతరాష్ట్రుడు, అర్జునుడు, భీముడు, వీళ్ళందరూ పురు వంశం నుంచి వచ్చిన వాళ్లే. ఈ పురు వంశంలోనే దుష్యంతుడు, భరతుడు వీళ్ళందరూ ఉన్నారు. ఇక యదు గురించి చూద్దాం. మొట్టమొదటి కొడుకు అని చెప్పాం కదా యయాతికి యదువు. ఏం శాపం పెట్టాడు? పశుపాలకులైపోండి నీ వంశం వాళ్ళు అని శాపం పెట్టాడు కదా. ఇక యదువేమి సామాన్యమైన వాడు కాదు. ఆయనకు రాజ్యార్హత లేదు అని తండ్రి చెప్పాడు గాని దాని అర్థం యదువేం పనికిమాలినవాడు కాదు. సర్వసమర్థుడు, గొప్పవాడు, అద్భుతమైనవాడు, గొప్ప గొప్ప లక్షణాలున్నవాడు. సరే, మా తండ్రి గారు నాకు ఈ పని అప్పగించారు కదా, ఇదే పని నేను చేస్తాను అని యదువు పశుపాలన చేయడం మొదలు పెడతాడు. అప్పటి వరకు పశుపాలకులు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరినీ సమీకరిస్తాడు. వాళ్ళందరికొచ్చే సమస్యలను తీరుస్తాడు. వాళ్ళందరినీ ఒక గొడుగు కిందికి తీసుకొచ్చేస్తాడు యదువు. అందుకే ఇప్పటికీ యాదవ్ అని పిలిచినా సరే ఉపకులాలు ఎన్ని ఉన్నా గాని ఈ యాదవ్ అనే కులం కిందికి రావాల్సిందే ఆ ఉపకులాలన్నీ కూడా. యదు మహారాజు వంశంలో ఆయనకు పుట్టినటువంటి పిల్లలు వాళ్ళందరూ కూడా అద్భుతమైన కార్యాలు చేశారు. అయితే ఆయన పిల్లల్లో కొందరు రాజ్యాధికారాన్ని చేపట్టడం మొదలెట్టారు. ఉదాహరణకు మొట్టమొదటి పుత్రుడు సహస్రజిత్తు ఉన్నాడు. ఆయన నుంచి హయహయ వంశం పుట్టింది. వాళ్ల ముఖ్య పట్టణం మాహిష్మతి. ఆ మాహిష్మతి ముఖ్య పట్టణాన్ని రాజధానిగా చేసుకుని కార్తవీర్యార్జునుడు అనేవాడు పరిపాలించాడు. కార్తవీర్యార్జునుడిని పరశురాముడు చంపాడు. ఈ విషయం మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది. ఇలా యదు మహారాజు వంశంలోని వాళ్ళందరూ. ఇక యదు మహారాజు రెండవ పుత్రుడి పేరు క్రోష్ఠువు. అలాగే ఈయన వంశంలో విదర్భుడు అని ఒక ఆయన ఉన్నాడు. యదువు వంశంలో ఆయనే కింగ్ ఆఫ్ విదర్భ అయ్యాడు. విదర్భ రాజు అయ్యాడు. ఇప్పుడు విదర్భ మహారాష్ట్రలో ఉంది. ఇక మరో కొడుకు, యదువు గారి మరో కొడుకు నుంచి వచ్చిన వాళ్ళు ఛేది వంశం వాళ్ళు అయ్యారు. ఛేది వంశానికి చెందినవాడే శిశుపాలుడు. కింగ్డమ్ ఆఫ్ ఛేది అని గనక మీరు టైప్ చేసినా గూగుల్లో మీకు దొరికిపోతుంది. అలాగే భోజ వంశం, వృష్ణి వంశం, అంధక వంశం, గాల్ వంశీ, నందవంశీ, ఇలా రకరకాల వంశాలన్నీ వచ్చాయి యదువు నుంచి. అంటే ఆయన పుత్రులు, ఆయన పుత్రులలో శ్రేష్ఠులైన వాళ్ళు, అలాంటి వాళ్ళ నుంచి ఒక్కొక్క వంశం మొదలయ్యిందన్నమాట. అంటే యదువు పిల్లలు, ఆయన పిల్లల పిల్లల పిల్లలు, అలా అలా చూసుకుంటూ వస్తే రకరకాల వంశాలనేవి ఉద్భవించాయి. ఆ వంశాలే యాదవుల వంశాలు. ఇహ శ్రీకృష్ణుడి గురించి చూస్తే కృష్ణుడు యాదవుడా క్షత్రియుడా ఈ డౌట్ చాలామందికి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మనం కాన్స్టిట్యూషన్ ప్రకారం చూస్తే యాదవులు ఓబీసీ కిందికి వస్తారు, మరి క్షత్రియులు ఓసీ కిందికి వస్తారు. మరి కృష్ణుడు యాదవుడా క్షత్రియుడా ఇలా అడుగుతుంటారు. డైరెక్ట్ ఆన్సర్ ఏంటో తెలుసా? కృష్ణుడు యాదవ వంశానికి చెందిన రాజు. అలా ఎలా అవుతాడు అంటారా? అవును, కృష్ణుడి తాతలున్నారు కదా, తండ్రి తండ్రి తల్లి తండ్రి. ఫస్ట్ తండ్రి తండ్రి గురించి కాస్త ఆలోచిద్దాం. కృష్ణుడి తాత శూరసేనుడు. ఈ శూరసేనుడు యదువంశంలోని వాడే. అయితే ఆయన అప్పటి వరకు యదువంశంలో సాంప్రదాయం ఏంటి? రాజ్యాన్ని పరిపాలించకూడదు కదా, యయాతి చెప్పినట్టు. ఆ పని చేయకుండా శూరసేనుడు మధుర రాజ్యాన్ని పరిపాలించాడు. ఆ మధుర రాజ్యాన్ని పరిపాలిస్తున్న శూరసేనుడికి
ఎందరో కొడుకులున్నారు, కూతుళ్ళున్నారు. ఒక కొడుకు వసుదేవుడు, ఒక కూతురి పేరు కుంతి. పృథ ఆమె ఒరిజినల్ పేరు కుంతి. ఈ వసుదేవుడు శూరసేనుడి కొడుకు. శూరసేనుడు రాజ్యం పరిపాలించాక వృద్ధుడైపోయాక వసుదేవుడిని పిలిచి, నాయనా నువ్వు రాజ్యం చెయ్యి అని చెప్తాడు. అయితే వసుదేవుడు మాత్రం రాజ్యం చేయడు. ఎందుకంటే మా పూర్వీకుడైన యయాతి ఒక శాసనం చేశాడు కదా. శాపం అనుకోండి, శాసనం అనుకోండి, విల్ అనుకోండి, ఏమైనా అనుకోండి, నేను యయాతి చెప్పిన దాన్ని పాటిస్తాను, నేను రాజ్యాన్ని పాలించను, మధురా రాజ్యాన్ని అని వసుదేవుడు అన్నాడు. మరి నువ్వు రాజ్యాన్ని పరిపాలించకపోతే ఎలా అయ్యా? మీ నాన్న శూరసేనుడు వృద్ధుడైపోయాడు, ఇప్పుడు పరిస్థితి ఏంటి అంటారు అక్కడున్న మంత్రులు. అప్పుడు వసుదేవుడు ఏమంటాడంటే, మిగతా వాళ్ళు ఉంటారు కదా యాదవుల్లో, మిగతా వంశాలు చాలా ఉన్నాయి, అందులో ఎవరైనా సరే ఒక శ్రేష్ఠుడు తాను రాజ్యం చేయడానికి సిద్ధంగా ఉంటే నా రాజ్యాన్ని మొత్తం అతడికి ధారపోస్తాను. నేను మాత్రం సైడుకిలా మంత్రిలాగా కూర్చుంటాను. పూర్తిగా రాజ్యం వదిలేసేం వెళ్ళను, సైడుకి అలా కూర్చుంటాను. మంత్రిలాగా ఉండి సలహాలు ఇస్తాను, రాజుగారు అప్పగించే పనులు నేను చేస్తాను. రాజ్యం నాదే అయినప్పటికీ నేను రాజ్యాన్ని పాలించను. ఎవరైనా ఉంటే చెప్పండి, మంచి శ్రేష్ఠుడు అని అడుగుతాడు వసుదేవుడు. ఎవరైనా ఇలా అంటారండి? ముఖ్యమంత్రి అయ్యే అవకాశం వచ్చింది, నేను ముఖ్యమంత్రిగా ఉండను, నేను పక్కన ఒక ఆర్థిక శాఖ మంత్రిలా కూర్చుంటాను అని ఎవరైనా అంటారా? అది అందులోనూ యంగ్ అండ్ ఎనర్జెటిక్గా ఉన్న వసుదేవుడు లాంటి వాడు అన్నాడు వసుదేవుడు. అందుకే అలాంటి గొప్పవాడు కాబట్టి ఆయన కడుపున కృష్ణుడు పుట్టాడు. ఇక ఎవరున్నారు అంటే, భోజ వంశంలో ఉగ్రసేనుడు అని ఒక ఆయన ఉన్నాడు, ఆయనను తీసుకురండి అని చెప్పారు. సరే అని ఆ భోజ వంశంలో ఉన్న ఉగ్రసేనుణ్ణి తీసుకొచ్చి తన రాజ్యాన్ని, మధుర రాజ్యాన్ని మొత్తం ఉగ్రసేనుడికి అప్పగించి వసుదేవుడు ఒక మంత్రిలాగా ఉంటాడు. ఇక వసుదేవుడు రోహిణి అనే ఆమెను పెళ్లి చేసుకుంటాడు. ఆయనకు పిల్లలు పుట్టరు ఎన్నేళ్ళు అయినా కానీ. అప్పుడు కొందరు సలహా ఇస్తారు, మరో అమ్మాయిని పెళ్లి చేసుకో, మరో అమ్మాయిని పెళ్లి చేసుకో అన్నా కానీ చేసుకోవడానికి సిద్ధంగా ఉండడు వసుదేవుడు. కానీ ఆ టైంలో ఉగ్రసేనుడు ఉన్నాడు కదా రాజుగా, ఉగ్రసేనుడిని ఎవరు పెట్టారు? వసుదేవుడే పెట్టాడు. ఆ ఉగ్రసేనుడు అంటాడు, నేను నా కొడుకు ఇద్దరు కూడా చాలాసార్లు నీ గురించి అనుకున్నాము, నువ్వు మా దేవకికి పర్ఫెక్ట్గా సూట్ అవుతావని, నీకు రెండో భార్యగా ఉంటుంది, మా కూతుర్ని పెళ్లి చేసుకో అంటాడు ఉగ్రసేనుడు. అలా ఉగ్రసేనుడి కూతురు దేవకి, అంటే కంసుడి చెల్లెలు దేవకిని ఇచ్చి పెళ్లి చేస్తాడు ఉగ్రసేనుడు. ఎవరికి? వసుదేవుడికి. ఇక ఆ తర్వాత కంసుడు ఉగ్రసేనుడిని జైల్లో వేసి తాను రాజవుతాడు. అదంతా మీకు తెలుసు. ఇక కృష్ణుడు పుట్టిన తర్వాత కృష్ణుడు నందుడి దగ్గర పెరుగుతాడు. నందుడు, యశోద. వీళ్ళిద్దరెవరు అంటే, వీళ్ళు ఆవులను మేపుకుంటూ వ్యవసాయం చేస్తూ జీవించేవాళ్ళు. పాలు అమ్మి, పెరుగు అమ్మి, వెన్న అమ్మి జీవించే వృత్తి వీళ్ళది. వాళ్ళ దగ్గర కృష్ణుడు పెరుగుతాడు. యదువు ఏమేం పనిచేశాడో, ఎవరెవరిని ఒక తాటి కిందికి తీసుకొచ్చాడో, అంటే ఆవులు, మేకలు, గొర్రెలు, గేదెలు వీటన్నింటినీ మేపుకొని బతికే వాళ్ళు ఉంటారు కదా, వాళ్లను ఎలాగైతే ఒక తాటి కిందకి తీసుకొచ్చాడో అలాంటి వాళ్ల మధ్యలోనే కృష్ణుడు పెరిగాడు. ఈ రోజుల్లో ఆస్తి అంటే బ్యాంక్ బ్యాలెన్సు, గోల్డు, అమెరికా గ్రీన్ కార్డు, మన్ను, మశానం, చంద్రమండలంలో ఇంకో కార్డు, ఇవన్నీ ఉంటాయి ఇప్పుడు ఆస్తి అంటే. కానీ అప్పట్లో ఆస్తి అంటే పశువులు, పాడి సంపద, గొర్రెలు, మేకలు. ఇవి ఎవరికి ఎక్కువగా ఉంటే వాళ్ళు గ్రేట్ అన్నమాట. అలా ఉండేది అప్పట్లో పరిస్థితి. కృష్ణుడు అలా వాళ్ల ఇళ్లల్లో పెరిగాడు. కృష్ణుడు మహాభారతంలో అత్యంత కీలకమైన పాత్ర పోషించాడు. యాదవులను రక్షించడం కోసం ఎందరితోనో యుద్ధం చేయాల్సి వచ్చింది, ఎందరో రాక్షసులను సంహరించాడు. ఇక పదే పదే మధుర రాజ్యం మీదికి జరాసంధుడు దాడి చేస్తూ యాదవులను చంపేస్తున్నాడు అని శ్రీకృష్ణుడు ఏం చేశాడంటే, యాదవులందరినీ తీసుకొని సముద్రం మధ్యలో ఒక ద్వీపాన్ని చూసుకొని ఆ ద్వీపానికి ద్వారకా అని పేరు పెట్టి అక్కడికి తీసుకెళ్ళాడు. వాళ్ళందరినీ రక్షించి అక్కడ వాళ్ళని ఉంచాడు శ్రీకృష్ణుడు. ఆ తర్వాత శ్రీకృష్ణుడు పాండవులకెంత సహాయం చేశాడో, మహాభారతాన్ని ఎలా నడిపాడో, యుద్ధం జరగకుండా ఉండడం కోసం రాయబారం ఎలా చేశాడో, ఆ తర్వాత యుద్ధం జరిగినప్పుడు భగవద్గీత లాంటి ఒక గొప్ప తాత్విక సిద్ధాంతాన్ని ఎలా చెప్పాడో, అలాగే ఆ తర్వాత మహాభారత యుద్ధాన్ని
పాండవులతో ఎలా చేయించాడో, ఎలా గెలిపింపజేశాడో అవన్నీ మీకు తెలుసు. శ్రీకృష్ణుని అష్టభార్యల్లో మనకు ముఖ్యంగా వినిపించేది సత్యభామ, రుక్మిణి. వీళ్ళిద్దరి పేర్లు. వీళ్ళిద్దరూ యాదవులా అని ప్రశ్నిస్తే ఎస్, వీళ్ళిద్దరూ యాదవులే. సత్యభామ తండ్రి సత్రాజిత్తు, ఆయన యాదవ వంశానికి చెందినవాడు. అలాగే రుక్మిణి తండ్రి విదర్భ రాజు, వాళ్ళందరూ కూడా యాదవ వంశానికి చెందినవాళ్లే. ఈ యాదవులలో ముసలం అంటారు. ముసలం ఎలా పుట్టింది అది చూస్తే మహాభారత యుద్ధం అయిపోయి ఒక 36 సంవత్సరాలు గడిచింది. 36 సంవత్సరాలు ధర్మరాజు పరిపాలిస్తూ ఉన్నాడు. మిగిలిన వాళ్ళందరూ సామంతరాజులుగా ఉన్నారు ధర్మరాజుకు. ఒకరోజు మొత్తం ఆకాశంలో ఉత్పాతాలు కనిపిస్తూ ఉన్నాయి. బయట సుడిగాలులొస్తున్నాయి, అపశకునాలు కనిపిస్తూ ఉన్నాయి. ప్రకృతి ఉగ్రమైన స్వరూపాన్ని ధరించి చూపిస్తోంది జనాలకు. ఇసక వచ్చి పడుతోంది ఎక్కడ్నించో, దుర్వాసన వస్తోంది, ఎన్నో అపశకునాలు కనిపిస్తున్నాయి. ఆ సందర్భంలో ధర్మరాజు అంటాడు, ఆయన మౌనంగా పూజాగదిలో కూర్చొని, యాదవులు ఎందుకో నశించిపోతున్నారని అనిపిస్తోంది అంటాడు ధర్మరాజు. ఇదంతా మహాభారతంలో ఉంది. మహాభారతం మౌసల పర్వం. యాదవులల్లో ఎలా ముసలం పుట్టిందో చెప్పడానికి మహాభారతంలో వేదవ్యాసుడు ఎక్స్క్లూజివ్గా ఒక పర్వాన్నే రాశాడు. దాని పేరు మౌసల పర్వం. ముసలం. ముసలం అంటే రోకలి. సరే, మిక్సీలు గ్రైండర్లు వచ్చాక చాలామందికి రోకలి అంటే తెలియడం లేదు, కానీ ఇదిగో ఈ ఫోటోలో పెడుతున్నాం చూడండి, ఇది రోకలి. ధర్మరాజు అలా అన్నాడు కదా, ఎందుకు అలా అన్నాడు అంటే అంతకు ముందు కొన్ని సంవత్సరాల క్రితం జరిగింది. సరే, సినిమాలలో టీవీ షోలలో మనకు యాదవులు ముసలం పుట్టిన వెంటనే చనిపోయారు అన్నట్టు చూపిస్తూ ఉంటారు, కానీ కాదు. కొన్ని సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన ఏంటంటే, శ్రీకృష్ణుడు ద్వారకలోకి తీసుకొచ్చి యాదవులను అక్కడ పెట్టి, వాళ్ళ గోవులను అక్కడ పెట్టి, పర్వతాలున్నాయా నదులున్నాయా అన్నీ చూసుకొని వాళ్లకు ఇల్లు కట్టించి, అలాగే అందరూ కలిసిమెలిసి ఆనందంగా ఆటపాటలతో ఉన్నారు. సంపదలొచ్చి పడ్డాయి, డబ్బొచ్చి పడింది, కీర్తి ప్రతిష్టలొస్తున్నాయి. వాళ్ళ జోలికి ఎవడైనా వస్తే చితక్కొట్టడానికి శ్రీకృష్ణుడున్నాడు, బలరాముడున్నాడు, సాత్యకి లాంటి గొప్ప వీరులున్నారు, యాదవ వీరులు. ఇక ఒకానొక స్థాయి వచ్చేసరికి కొందరికి అహంకారం పెరిగింది. అందరికీ కాదు, కొందరికి ఉంటారు కదా ప్రతి దేశంలోనూ ప్రతి సమాజంలోనూ. అలా అయ్యింది పరిస్థితి. వినాశకాలే విపరీత బుద్ధి అంటారు కదా, అది పరిస్థితి. శ్రీకృష్ణుడు ద్వారకలో ఉన్నాడు, పరమాత్ముడు అని ఎందరో శ్రీకృష్ణుడిని దర్శించుకోవడానికి వస్తున్నారు. నరకాసురుడి బాధ పడినప్పుడు ఇంద్రుడొచ్చాడు, ఎవరెవరో వస్తున్నారు ద్వారకకు. విఐపీలు వివిఐపీలు అందరూ ద్వారకకు వస్తున్నారు. ఎందుకంటే అందరికంటే పెద్ద వివిఐపి శ్రీకృష్ణుడు అక్కడ ఉన్నాడు కాబట్టి సహాయం కోసం వస్తున్నారు, ఆయనను దర్శించుకోవడం కోసం వస్తున్నారు, వచ్చి వెళుతున్నారు. ఇదంతా చూసి కూడా వీళ్లకు ఒక రకంగా మేమే గొప్ప, మిగిలిన వాళ్ళందరూ మాకంటే తక్కువ అనే ఫీలింగ్ కొందరికి కలిగింది. ఒకరోజు నారదుడు, కణ్వుడు, విశ్వామిత్రుడు ఇలాంటి ఋషులు ద్వారకకు వచ్చారు శ్రీకృష్ణుని దర్శనం చేసుకుందామని. సముద్రంలో స్నానం చేశారు, శుచిగా రెడీ అయ్యి శ్రీకృష్ణుని ఉదయమే వెళ్ళి దర్శనం చేసుకుందాము అని అలా వీధుల్లో నడిచొస్తున్నారు. గడ్డాలు పెంచుకొని ఉంటారు కదా ఋషులంటే. ఇహ యాదవులలో కొందరు చూశారు, ముఖ్యంగా కుర్రాళ్ళు, యువకులు. వీళ్ళు గొప్పవాళ్ళు కాదురా, వీళ్ళ దగ్గర శక్తులు లేవు, ఏమీ లేవు, మహత్యాలు లేవు, ఏమీ లేవు, ఇలా గడ్డాలు పెంచుకొని తిరుగుతూ ఉన్నారు, వీళ్ళ సంగతి ఏంటో తేలుద్దాంరా అని కొద్దిమందికి ఇలాంటి దుర్బుద్ధి పుట్టింది. సాధారణంగా అలాంటి దుర్బుద్ధి ఉండేది కాదు. యాదవులు అంటే మహాభక్తులు, డిసిప్లైన్ ఉన్నవాళ్ళు. ఏమైనా కృష్ణుడు ఒక మాట చెప్పాడంటే వింటారు. అంతటి గొప్ప డిసిప్లైను, అంత గొప్ప భక్తి, ధర్మము. ఇలాంటి వాళ్లకు ఇలాంటి దుర్బుద్ధి పుట్టింది. అంటే మహాత్ములను, జ్ఞానులను చూసి వాళ్లతో చులకనగా మాట్లాడడం. ఏం చేశారంటే సాంబుడు అనే ఒక యువకుడిని తీసుకున్నారు. ఈ సాంబుడు ఎవరంటే శ్రీకృష్ణుడి కొడుకే. శ్రీకృష్ణుడికి జాంబవతికి పుట్టిన కొడుకు. ఈ సాంబుడికి లేడీ గెటప్ వేశారు, స్త్రీ గెటప్. స్త్రీ వేషం వేసి పొడవుగా పెద్దగా కడుపు దగ్గర ఇంత మూట పెట్టారు, బట్టల మూట. గర్భవతిలాగా, ప్రెగ్నెంట్ లేడీలాగా వాడు ఆపసోపాలు పడుతున్నట్టు వస్తున్నాడు. పక్కనున్న వాళ్ళందరూ ఎంకరేజ్ చేస్తున్నారు. అతన్ని తీసుకొచ్చి ఈ ఋషుల ముందు నిల్చోబెట్టారు. ఋషుల దగ్గరకు వచ్చి, ఇదిగోండి ఈమె నిండు గర్భిణి, ఇక ప్రసవించబోతోంది, ఈమెకు ఆడపిల్ల పుడుతుందా మగపిల్లాడు పుడతాడా చెప్పండి అని అడిగారు పక్కనున్న యువకులు.
అంటే ఒక రకంగా కామెడీ చేయడం అన్నమాట ఋషులతో. ఋషులకు చాలా కోపం వచ్చింది. వెంటనే అన్నారు వాళ్ళు ఆ కోపంలో, వీడు ఆడపిల్ల కాదు, వీడు సాంబుడు, శ్రీకృష్ణుడి కొడుకు, మాకు తెలుసు. మేము ఎవరని మీరు అనుకుంటున్నారు? పరాచకాలాడతారా మాతోని? వీడికి ఆడపిల్ల మగపిల్లాడు కాదు, వీడి కడుపు నుంచి ముసలం పుడుతుంది. ఆ ముసలమే మీ యాదవ వంశాన్ని నాశనం చేస్తుంది. ఒక్క బలరాముడు కృష్ణుడు తప్ప ఈ ద్వారకలో ఉన్న యాదవులందరూ ఆ ముసలంతో మరణిస్తారు. ఇక బలరాముడు కూడా తన శరీరాన్ని యోగమార్గం ద్వారా వదిలేస్తాడు. జర అనే ఒక రాక్షసి ఒక బోయవాడిలో ప్రవేశిస్తుంది. ఆ బోయవాడు బాణంతో కొడతాడు శ్రీకృష్ణుణ్ణి. అలా ఆయన కూడా అవతారం సమాప్తి చేస్తాడు అని తీవ్రంగా శాపం పెడతారు. ఇక శాపం పెట్టిన తర్వాత కృష్ణుని మొహం ఎలా చూస్తారు? వెళ్ళి కృష్ణుని చూడలేక, కృష్ణుని దర్శించుకోకుండా వెనుదిరిగి వెళ్ళిపోతారు మహర్షులు. కృష్ణుడికి ఈ విషయం తెలుస్తుంది, కాని సైలెంట్గా ఊరుకుంటాడు. కృష్ణుడితో పాటు ఇంకా చాలామంది పెద్దవాళ్ళు ఉంటారు కదా, కృష్ణుడి తల్లిదండ్రులు ఉన్నారు, ఇంకా చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ బాధపడతారు. యాదవ వంశం నాశనం కావడానికి ముసలం పుడుతుంది అని ఋషులు శాపం పెట్టారా? ఇదా పరిస్థితి, ఏం చేయాలి అని బాధపడుతుంటే కృష్ణుడు, మనం ఏం చేయగలము, వదిలేయండి, ఊరుకోండి అంటాడు. ఇక ఈ కామెడీ చేశారే వీళ్ళందరూ పిల్లలు, యువకులు, వాళ్ళందరినీ తిట్టడానికి కొట్టడానికి వస్తూ ఉంటారు కొందరు పెద్దలు. కృష్ణుడు వాళ్ళందరినీ కూడా ఆపుతాడు. వద్దొద్దు, పిల్లల్ని ఏమీ అనకండి, ఏదో జరగాల్సింది జరిగింది అంటాడు. నిజానికి కృష్ణుడికి తెలుసు కదా, కృష్ణుడి సంకల్పం లేనిదేం జరగదు. కృష్ణుడు నవ్వి ఊరుకుంటాడు. ఇక అక్కడున్న పెద్దవాళ్ళు, ముఖ్యంగా బలరాముడు, వీళ్ళందరూ ఒక డిసిషన్కి వస్తారు. అసలు వీడి కడుపు నుంచి ముసలం పుడుతుందని చెప్తున్నారు కదా, ముందు ఆ బట్టల మూట తీరా అంటారు. ఆ సాంబుడు అనేవాడు అప్పటిదాకా స్త్రీ పాత్ర వేశాడు కదా, వాడు బట్టల మూట తీస్తే ఆ బట్టల మూటలోంచి ఒక రోకలి బయటపడుతుంది. ఇంకేముంది, రోకలి, ఐరన్ రోకలి, ఇంత పెద్దగా ఉంటుంది. ఈ రోకల్ని చూర్ణం చేసి సముద్రంలో కలిపేయండి అని చెప్తారు. శ్రీకృష్ణుడికేమో తెలుసు, దాన్ని చూర్ణం చేసినా ఏం చేసినా దాంతోనే నాశనం అని కృష్ణుడికి తెలుసు. సైలెంట్గా ఊరుకుంటాడు. ఇక పెద్దవాళ్ళు, బలరాముడు, వీళ్ళందరూ ఆర్డర్ వేసేసరికి ఆ రోకల్ని తీసుకెళ్లి సముద్ర తీరంలో ఉండే రాళ్ల మీద అరిగించి కరిగించి సముద్రంలో కలిపేస్తారు. చూర్ణాన్ని పొడి పొడి కింద, రేణువుల కింద కొట్టి పడేస్తారు సముద్రంలో. ఇక ఆ చూర్ణం సముద్రంలో ద్వారకలో వేశారు కదా, అక్కడి నుంచి అది ప్రయాణం చేసి ప్రభాస తీర్థం అంటారు, ప్రభాస్ అంటారు. ఆ ప్రభాస తీర్థం దగ్గరికి వచ్చి సెటిల్ అవుతుంది. నొరగలాగా వచ్చి సెటిల్ అయిపోతుంది ఆ చూర్ణం. ఇక ఇప్పుడు మీరు ద్వారకా నుంచి ప్రభాస వెళ్ళాలంటే 4-5 గంటలు పడుతుంది, 5 hours బస్సులో వెళ్తే. ఇక దీంతో పాటు గాంధారి కూడా శాపం పెడుతుంది శ్రీకృష్ణుడికి. నువ్వు నిలబడి నా కుమారులందరూ చనిపోయేలా చేశావు, నా వంశం మొత్తం నాశనం అయిపోయేలా చేశావని శ్రీకృష్ణుడికి శాపం పెడుతుంది గాంధారి. నీ వంశం కూడా త్వరలో నశిస్తుంది అని శాపం పెడుతుంది. శ్రీకృష్ణుడు ఆమెను ఏమీ అనడు, ఒక్క మాట కూడా అనడు. నేనొచ్చి రాయబారం చేశాను కదమ్మా, అంత చెప్పాను కదా, మీ వాళ్ళు ద్రౌపది చీరలాగారు, ఇవన్నీ ఏం మాట్లాడాడు కృష్ణుడు. సరే అమ్మ, మంచిది అని వచ్చేస్తాడు. ఇక ఇలా గాంధారి శాపం, అలాగే మునుల శాపం, ఈ రెండూ కలిశాయి. ఒకరోజు సముద్ర పూజ చేద్దాము అని యాదవులందరూ బయలుదేరతారు. బయలుదేరి ప్రభాస క్షేత్రం దగ్గరికి వస్తారు. అక్కడ సముద్ర పూజ చేసి ఆ తర్వాత ఎవరికో తాగాలి అని అనిపిస్తుంది. ఒకరు తాగాలి అనే వరకు మరొకరు తాగి వాళ్లల్లో వాళ్లే గొడవలు పడి ఒకరినొకరు కొట్టుకొని మరణిస్తారు. ఆ కొట్టుకోవడం కూడా వెదురు దుబ్బులు ఉంటాయి, వాటితో కొట్టుకుంటారు. అవన్నీ ఎలా మొలిచాయి అంటే, వీళ్ళు ముసలాన్ని అరగదీసి సముద్రంలో కరిగించారు కదా, అది రేణువులు రేణువులుగా వచ్చి ప్రభాస క్షేత్రంలో సెటిల్ అయ్యి సముద్ర తీరం వెంట అక్కడ గడ్డి, ఒక రకమైన గడ్డిలాగా అది మొలిచి ఉంటుంది. ఆ గడ్డి, రెల్లు గడ్డి కర్రలతో ఒకరినొకరు కొట్టుకొని మరణిస్తారు. ఇహ బలరాముడు యోగ మార్గంలో తన శరీరాన్ని చాలిస్తాడు. శ్రీకృష్ణుడు కూడా అదే ప్రభాస క్షేత్రంలో ఒక దగ్గర అడవిలో పడుకొనుంటాడు. బోయవాడు బాణం వేస్తాడు, కృష్ణుడి బొటనవ్రేలికొచ్చి తగులుతుంది. ఆ బోయవాడికి తెలీదు అక్కడ కృష్ణుడున్నాడని. ఏదో జింక కదులుతోంది చెట్ల మధ్యలో అనుకుంటాడు. అలా కృష్ణుడు తన అవతారాన్ని చాలిస్తాడు. అంటే
కురుక్షేత్ర సంగ్రామం జరిగిన 36 సంవత్సరాల తర్వాత ముసలం పుట్టి యాదవులు తమలో తాము కొట్టుకొని చనిపోతారు ద్వారకాలో. మహాభారతంలో ఈ మౌసల పర్వం గనక చదివితే మీకు బాధ కలుగుతుంది. మేమింకా చాలా కట్ చేసి చిన్నగా చెప్పాం. ఒక రకంగా చెప్పాలంటే చాలా దారుణంగా ఉంటుంది. ఇక వీళ్ళు మరణించిన వారం రోజుల తర్వాత సముద్రం ఉప్పొంగి ద్వారకాను ముంచేస్తుంది. నీళ్లలో కలిసిపోతుంది ద్వారక. ఇది జరుగుతుంది. ఇదంతా ముసలం గురించి. ఫ్రెండ్స్, మరి యాదవుల సంస్కృతి గనక చూస్తే యాదవులకు మాత్రమే 15 దాకా ప్రదర్శన కళలున్నాయి. గొప్ప సంస్కృతి, వారసత్వ సంపద ఉంది. కురుమలున్నారు, గొల్లలున్నారు, వాళ్లకు అద్భుతమైన సంగీతం ఉంది, నృత్యం ఉంది, ఒగ్గు కథ, మందహెచ్చు కథ, అలాగే బైకానివారు, గొల్ల భాగవతులు, గొల్ల శుద్ధులు, తప్పెటగుళ్ళు, గొల్ల దాసరులు, కొమ్ములవాళ్ళు, దేవీనోళ్లవాళ్ళు, ఇలా ఎందరో ఉన్నారు. ఉపకులాలు ఉన్నాయి. వాళ్ళందరూ కళల మీద ఆధారపడి బతికేవాళ్ళున్నారు. కాటమరాయుడు మీరు వినే ఉంటారు. యాదవ రాజు అయిన ఆ కాటమరాజు చరిత్ర ఒక సాహసోపేతమైన చరిత్ర. దాన్ని పాడుతూ ఉంటారు ఎందరో యాదవులు. ఇక ఆ తర్వాత గనక మీరు చూస్తే మధ్యయుగాలలో, అంటే దాదాపు ఇయర్ 900 నుంచి గనక మీరు గమనిస్తే దేవగిరి రాజులున్నారు, యాదవులు వాళ్ళు. విదర్భ రాజవంశం ఉంది, చేది రాజవంశం, కురుష రాజవంశం, దాసరణ, అవంతి, ద్వారక, కుంతి, సౌరాష్ట్ర, హైహయ, మాలవ, అనర్త, మథుర, మైసూరు, నేపాలు, మరాఠా, అలాగే కాటమరాయన్ రాజవంశం, మైసూర్ కింగ్డమ్, నేపాల్, ఇలా ఎన్నో చోట్ల యాదవ రాజులు పరిపాలించారు రాజ్యాన్ని. ఇక మీరు గనక చరిత్రను గనక గమనిస్తే రాబర్ట్ స్వెల్ అనే ఒక పండితుడు మైసూరు సంస్థానం గురించి, అలాగే హోయసాలుల గురించి ఆయన చరిత్రను అధ్యయనం చేసి అందులో కొందరు యాదవ వంశం వాళ్ళు అని చెప్పాడు. జేఎన్ సింగ్ యాదవ్ అని ఒక ప్రముఖ చరిత్రకారుడున్నాడు. ఆయన కూడా యాదవులకు సంబంధించిన చరిత్రపై రీసెర్చ్ చేశాడు. కర్ణాటకలోని ముదిగెర తాలూకాలో చాలా చోట్ల యాదవ రాజులు పరిపాలించినప్పుడు వాడిన కాయిన్స్ దొరికాయి పురావస్తు శాఖ వారికి. ఇక డాక్టర్ వి మాణిక్కం అని ఒక ఆయన మద్రాసులో పిహెచ్డి థీసిస్ సబ్మిట్ చేశాడు యాదవులకు సంబంధించిన చరిత్ర గురించి. ఒక రకంగా చూస్తే ఫ్రెండ్స్, చాలామంది యాదవులలో ఉపకులాలు ఇవన్నీ ఉన్నాయి మన దేశవ్యాప్తంగా. ఒక్కో చోట ఒక్కో రకంగా పిలుస్తూ ఉంటారు. గోపాలులు, గొల్లలు, సద్గోప, గౌర్, అహిర్, గౌడ, దుమలగౌడ, మధురపురియ గౌడ, నందగౌడ, కంజగౌడ, మగధగౌడ, లక్ష్మీనారాయణ గౌడ, జడేజా, రావత్, జాదవ్, కురుమగొల్లలు, కురుబగొల్లలు, కురుమ, కురుబ, ఇలా ఎన్నో ఉపకులాలున్నాయి. కానీ ఇవన్నీ కూడా యాదవ్ అనే ఒక అంబ్రెల్లా కిందికి రావాల్సినవే. ఇవన్నీ కూడా మన దేశంలో బ్రిటిష్ వాడొచ్చాక ఆర్య ద్రవిడ అని ఒక సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టి ఉద్దేశపూర్వకంగా వాడి రాజకీయ ప్రయోజనాల కోసం ఒక్కొక్కరిని విడదీయడం మొదలెట్టాడు. నీ కులం కంటే ఆ కులం గొప్పది, దానికంటే ఇది గొప్పది అని విడదీయడం మొదలెట్టాడు. ఎక్కువగా విడదీశాడు. అంటే ఉపకులాల మధ్య కూడా చిచ్చు పెట్టాడు బ్రిటిష్ వాడు. వాడు వెళ్ళిపోయిన తర్వాత కూడా ఇంకా అలాగే ఉంది. కానీ అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ముందు కూడా పశుపాలన చేసిన వాళ్ళు, ఆవులను, గొర్రెలను, మేకలను మేపుతూ బతికిన వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళందరినీ ఒక త్రాటి కిందికి తీసుకొచ్చాడు ఈ యదువు. ఆయన వచ్చిన తర్వాతే ఒక రకంగా ఐకమత్యం వచ్చిందని చెప్పొచ్చు. వాళ్ళందరి మధ్యలో వాళ్ళ సమస్యలన్నింటినీ ఆయన తీర్చాడు. అలా ఆయన పేరు చిరస్థాయిగా నిలబడిపోయింది. ఆయన పేరు మీదే యాదవులు యాదవులు అని పిలవడం మొదలయ్యింది. ఇక ఉత్తర భారతదేశానికి గనక మీరు వెళితే వాళ్ళు అంటూ ఉంటారు జై యాదవ్, జై మాధవ్ అంటూ ఉంటారు. యాదవ్ అనేది కులం, మాధవ్ అనేది కృష్ణుడి పేరు. మరి యాదవ జాతిలో శ్రీకృష్ణుడు ఒక ఆణిముత్యం. అందుకే జై యాదవ్, జై మాధవ్ అని పిలుస్తూ ఉంటారు. మీరు ఉత్తరప్రదేశ్లో మధురా దగ్గరికి గనక వెళితే వాళ్ళు రాధే రాధే అని పిలుస్తూ ఉంటారు. అంటే కృష్ణుడు ఒక్కడే దేవుడిక్కడా, ఈ మధురాలో ఇంకెవరూ లేరు, మనుషులు ఎవరైనా సరే ఆయన సేవకులే, మనమందరం రాధలాగా సేవ చేసేవాళ్ళం, ఆ ఉద్దేశంతో రాధే రాధే అని పిలుచుకుంటూ ఉంటారు. ఇక మధురా దగ్గర కానీ గుజరాత్ దగ్గర కానీ ఈ స్వాములు సన్యాసులు ఉంటారు కదా, కృష్ణ భక్తులు, వాళ్ళందరూ కూడా నమస్కారం పెడితే జై ద్వారకాధీష్ అని ఆశీర్వదిస్తూ ఉంటారు.
ఇక కొందరైతే జై క్షత్రియ యదువంశీ అని ఆశీర్వదిస్తూ ఉంటారు. అన్నట్టు ఉత్తరప్రదేశ్ యాదవులలో జమీందారీ భూస్వామ్య వ్యవస్థలు కూడా చాలా ఉన్నాయి. భారతీ రియాసత్స్ అని, రూప్దానీ రియాసత్, గంగా జమున రియాసత్, ఇలా రియాసత్స్ అని ఉండేవాళ్ళు. వాళ్ళందరూ కూడా యాదవులే. అయితే ఫ్రెండ్స్, మేము టీ మిక్స్చర్ ఛానల్లో ఈ వీడియో పెట్టడానికి కారణం క్యాస్ట్ ఫీలింగులతో కాదు. ఏమో యాదవులతో మాకు సంబంధం ఉందో లేదో, మేము యాదవులం అయ్యుండొచ్చు, కాకపోయి ఉండొచ్చు, మా టీంలో కొందరు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ ఒకే చోట యాదవులకు సంబంధించిన మైథాలజీని గనక మనం పెడితే యాదవులందరూ ఒకసారి వింటారు కదా, చూసుకుంటారు కదా అన్న ఉద్దేశ్యంతో ఇక్కడ ఈ టీ మిక్స్చర్ ఛానల్లో ఈ వీడియోను పెట్టడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ వీడియో గనక మీకు నచ్చితే లైక్ కొట్టండి, తప్పకుండా ఈ వీడియోను చూడండి. మరోసారి ఈ వీడియోను గనక మీరు చూస్తే మరిన్ని విషయాలు మీకు తెలుస్తాయి. ఇక చిట్ట చివరగా ఒక్క విషయం చెప్పి ముగిస్తాం ఫ్రెండ్స్. తిరుమల అంటూ మేము ఈ వీడియోను ఓపెన్ చేశాం. తిరుమల అనే పదంతో ఎండ్ చేస్తాం. ఏంటంటారా, టీ మిక్స్చర్ ఛానల్లో ఆల్రెడీ మేము 4-5 నెలల క్రితం 2-3 వీడియోస్ పెట్టాం. అదేంటంటే తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి విషయంలో 1000 సంవత్సరాల క్రితం ఒక పెద్ద వివాదం వచ్చింది. ఆ వివాదాన్ని ఒక యాదవ రాజు ఒక మీటింగ్ పెట్టి అద్భుతంగా సాల్వ్ అవ్వడానికి సహాయం చేశాడు. ఆ వివాదం ఏంటి? ఆ వివాదాన్ని ఈనాటి రాజకీయ నాయకులలాగా గోలగోల రచ్చరచ్చ చేసి సమాజంలో అలజడి సృష్టించకుండా ఒక యాదవ రాజు అద్భుతంగా సాల్వ్ చేయడానికి ఎలాంటి అవకాశాన్ని కల్పించాడు, అది మీరు తెలుసుకోవాలంటే కింద డిస్క్రిప్షన్లో ఉన్న లింకుల్లో తెలుసుకోవచ్చు. అలాగే మొట్టమొదటి కామెంట్లో కూడా పిన్ చేసి పెట్టాం. తప్పకుండా మీరు అక్కడ క్లిక్ చేసి కూడా తెలుసుకోవచ్చు. యాదవులు సంస్కృతిని అద్భుతంగా పరిరక్షించారు. మీరు గనక గ్రామాలలో పెద్దవాళ్ళని ఎవరినైనా అడిగితే వాళ్ళు చెప్తారు, పశువులు కాయడానికి వెళ్ళిన వాళ్ళందరూ యువకులు కావచ్చు, వృద్ధులు కావచ్చు, ఎవరైనా సరే, గొర్రెలు కాసేవాళ్ళు కానీ, మేకలు కాసేవాళ్ళు కానీ, ఆవులు బర్రెలు కాసేవాళ్ళు, ఈ యాదవులు లేదా యాదవుల ఉపకులాల్లోని వాళ్ళు ఎవరైనా సరే కాయడానికి వెళితే అద్భుతంగా పాటలు పాడుతూ ఉండేవాళ్ళు. సినిమా పాటలు కాదండోయ్, తరతరాలుగా వాళ్ళు ఏ విధంగా సంస్కృతిని కాపాడారో చెబుతున్నాం. పద్యాలున్నాయనుకోండి, మీరు దానవీర శూరకర్ణ ఇలాంటి సినిమాలు, పాత సినిమాలు చూస్తే పద్యాలు వస్తాయి కదా. చెల్లియో చెల్లకో, జెండాపై కపిరాజు, ఇలా తెలుగులో ఉన్న ఎన్నో పద్యాలను అలవోకగా పాడుతూ ఉండేవారు పశువులు కాసుకునే గోపాలురు. అలా వాళ్ళు సంస్కృతిని పరిరక్షించారనే చెప్పొచ్చు. అద్భుతమైన సాంస్కృతిక పరిజ్ఞానం వాళ్ళ దగ్గరుండేది. వాళ్లలో చాలామంది ఒకప్పుడు చదువుకోకపోయినప్పటికీ అద్భుతంగా పద్యాలు పాడడం, పాటలు పాడడం వాళ్ళ జీవితంలో ఒక భాగం. ఇక యాదవుల కర్తవ్యం ఒకటుంది. అదేంటంటే శ్రీకృష్ణుడు వాళ్ళ ఆరాధ్య దైవం కాబట్టి కేవలం శ్రీకృష్ణుణ్ణి పూజించడం మాత్రమే కాదు, శ్రీకృష్ణుడు చెప్పిన భగవద్గీతను చదవడం, ఆ భగవద్గీతను అర్థం చేసుకోవడం, తర్వాతి తరాల వాళ్లకు అందించడం. అందరూ చదవలేకపోవచ్చు, అర్థం చేసుకోలేకపోవచ్చు చదివి, కానీ ఎవరైనా సరే తెలిసిన వాళ్ళు చెబుతుంటే వినడం, పూర్తి భగవద్గీత మీద ఒక పట్టు వచ్చేయాలి యాదవులు అనేవాళ్లకు. భగవద్గీత కృష్ణుడు ఏం చెప్పాడు, ఏం సిద్ధాంతం చెప్పాడు, అదంతా తర్వాతి జనరేషన్స్కు అందివ్వాల్సిన బాధ్యత ప్రతి భారతీయుడి మీద ఉంది. యాదవుల మీద ఎక్కువగా ఉందన్నది మా అభిప్రాయం. ఎందుకంటే శ్రీకృష్ణుడు ఎక్కడి నుంచి తన ప్రస్థానాన్ని ప్రారంభించి భగవద్గీత లాంటి ఒక తత్వశాస్త్రాన్ని చెప్పే స్థాయి దాకా మహాభారతంలో పాత్రను పోషించాడో మీకందరికీ తెలుసు. మరి శ్రీకృష్ణుడు చెప్పిన అలాంటి భగవద్గీతను యాదవులనే వాళ్ళు పక్కన పడేస్తే చాలా పెద్ద తప్పవుతుంది. ప్రతి ఒక్కరూ ఎంత అడ్వాన్స్డ్ చదువులు చదువుకున్నా, ఏ ఏ దేశాలలో ఉన్నా సరే, తమ తర్వాతి తరాల వాళ్లకు భగవద్గీతను ఒక వారసత్వ సంపదగా, ఆస్తిలాగా అందివ్వాలి. ఎంత సంపాదించినా, ఎక్కడున్నా, ఎలాంటి పదవులు పోషించినా, ఎలాంటి పాత్రలు పోషించినా, ఎక్కడున్నా సరే యాదవులు ఖచ్చితంగా భగవద్గీత కొనుక్కోండి, భగవద్గీత మీ దగ్గర పెట్టుకోండి, చదవండి, తర్వాతి తరాల వాళ్లకు అందివ్వండి. ఇక వీడియో నచ్చితే లైక్, నచ్చకపోతే డిస్లైక్ కొట్టండి. అలాగే మీరేమనుకుంటున్నారో మీ కామెంట్స్ ద్వారా తెలియజేయండి. టీ మిక్స్చర్ ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. ధన్యవాదాలు.